న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. పే న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా తాళరేవు మండలం శుంకరపాలెం గ్రామంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయంలో అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన స్వాములకు 54 రోజుల పాటు భిక్షా కార్యక్రమంలో భాగంగా గురుస్వాముల పర్యవేక్షణలో 36వ రోజు ఉట్రుమిల్లి వాస్తవ్యులు తోరాటి సత్యనారాయణ, శ్రీమతి వేణు పుణ్య దంపతులు మరియు కుటుంబ సభ్యులచే సుమారు 350 మంది స్వామిలకు గాను భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా తాళరేవు మండలం శుంకరపాలెం గ్రామంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయంలో అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన స్వాములకు 54 రోజుల పాటు భిక్షా కార్యక్రమంలో భాగంగా గురుస్వాముల పర్యవేక్షణలో 36వ రోజు ఉట్రుమిల్లి వాస్తవ్యులు తోరాటి సత్యనారాయణ, శ్రీమతి వేణు పుణ్య దంపతులు మరియు కుటుంబ సభ్యులచే సుమారు 350 మంది స్వామిలకు గాను భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో ప్రతి సంవత్సరం స్వాములకు ఈ భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్వాములు, ఆలయ కమిటీ వారు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. వచ్చారమ్మా. భక్తులు ఉత్తమిల్లి వాసులు పారా దక్షిణారాయణ వారి వారి కుటుంబాన్ని వారి వ్యాపారాన్ని ఇద్దరు మాలేదు. సర్వదా కాపాడాలని కోరుకుంటున్నాను. ఐటమ్స్ అన్ని పడాలి. శరణమయ్యప్ప.
పిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆలమూరు మండలం మూలస్థానం గ్రామంలో వేంచేసి ఉన్న మూలేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. పిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆలమూరు మండలం మూలస్థానం గ్రామంలో వేంచేసి ఉన్న మూలేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం సత్యానందరావుకు వేద పండితులు మంత్రోచ్చరణ నడుమ ఆశీర్వచనాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఉన్నత రాజకీయ పదాభివృద్ధిస్తూ రాజముఖే సర్వధ్యా ప్రాప్తిస్తూ భక్తజనానాం సకల జనానా పైడిపాలగోత్రోద్భవస్య సత్యానందరామేభ్యస్య కమలారాణేన ధర్మభక్తి సమేతస్య సహ బ్రహ్మస్య సముద్రగస్య సుభాంధవస్య క్షేమస్థైర్యమహిళారుగేశ్వర్యా బుద్ధ్యర్థ రాజకీయ రంగేషు దినదిన ప్రబద్ధమాన సిద్ధిద్వారా రాజద్వారే రాజముఖే సర్వదా సుభిక్షదా ఫలసిద్ధిరస్తు సత్యాసంతి విమానస్య సత్యాయేన ఆదిశస్సంతు. పాలిత ప్రాంతమైన యానాం నారాయణ ఈ టెక్నో పాఠశాల నందు ఈ వెస్ట్ మేనేజ్మెంట్ విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. పాలిత ప్రాంతమైన యానాం నారాయణ ఈ టెక్నో పాఠశాల నందు ఈ వెస్ట్ మేనేజ్మెంట్ విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. విద్యార్థులకు ఈ సందర్భంగా పోస్టర్ ప్రజెంటేషన్, ఆన్లైన్ క్విజ్ పోటీలను ప్రారంభించారు. ప్రిన్సిపల్ బలరాం మహంతి ఈ వెస్ట్ మేనేజ్మెంట్ యొక్క ప్రాముఖ్యత విద్యార్థులకు చక్కగా వివరించి మెడల్స్, సర్టిఫికెట్లను విద్యార్థులకు అందజేస్తారు. ఈ కార్యక్రమంలోని ఆర్ఎండి రవికుమార్, అమలాపురం జోనల్ ఏజీఎం శ్రీనివాస్ రెడ్డి, కోఆర్డినేటర్లు, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పోలేకుర్రి గ్రామం తెలుగుదేశం పార్టీ నాయకురాలు దున్నా సింహాద్రమ్మ నివాస ఆవరణలో ఉన్న ఊసిరి చెట్టు వద్ద కార్తీక వన భోజనాలు జరిగాయి. జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పోలేకుర్రి గ్రామం తెలుగుదేశం పార్టీ నాయకురాలు దున్నా సింహాద్రమ్మ నివాస ఆవరణలో ఉన్న ఊసిరి చెట్టు వద్ద కార్తీక వన భోజనాలు జరిగాయి. ముందుగా చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా భక్తులకు పసుపు, కుంకుమ, గాజులు, చీరలను దున్నా సింహాద్రమ్మ కుటుంబ సభ్యులు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు జగల ప్రసాద్ బాబు, వడ్లమూడి సతీష్, అనిల్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ విప్గా దాట్ల బుచ్చిబాబుని నియమించడంతో హర్షం వ్యక్తం చేసిన ముమ్మడివరం నియోజకవర్గ ప్రజలు ఆంధ్రప్రదేశ్ శాసనసభ విప్గా దాట్ల బుచ్చిబాబుని నియమించడంతో హర్షం వ్యక్తం చేసిన ముమ్మడివరం నియోజకవర్గ ప్రజలు ఆదివారం మునుమల్ల టీడీపీ కార్యాలయం వద్ద 4 మండలాల ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున బుచ్చిబాబుని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవే పరమావధిగా కొనసాగే మంచి నాయకుడు బుచ్చిబాబుకు శాసనసభ విప్గా నియమించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ముమ్మడివరం ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. నియమించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ముమ్మడివరం ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. సాగర్ కూడా వెళ్ళండి అలా లైన్ నుంచండి ఏమన్నా జరగండి లైన్ ఇలా ఆంధ్రపడి కూడా ఆంధ్రపడి చూడు లాగరా నారాజు మధ్యలో వచ్చాను బుచ్చిబాబు గారి నాయకత్వం బుచ్చిబాబు గారి నాయకత్వం బుచ్చిబాబు సర్పంచ్ నాకు ఇస్తానన్నా ఓకే ఓకే సార్ చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఓకే సార్ కూర్చోండి స్వామి ఓకే ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ అన్న చెప్పండి అన్న ఓకే సార్ ఓకే సార్ సైడ్ అవ్వండి అర్థం కాదు సాగర్ కూడా వెళ్ళండి అలా లైన్ నుంచండి ఏమన్నా జరగండి లైన్ ఇలా ఆంధ్రపడి కూడా ఆంధ్రపడి చూడు లాగరా నారాజు మధ్యలో వచ్చాను
బుచ్చిబాబు గారి నాయకత్వం బుచ్చిబాబు గారి నాయకత్వం జై బుచ్చిబాబు ఎలా తీయాలి ఇస్తానన్నా ఓకే ఓకే సార్ బుచ్చిబాబు గారి నాయకత్వం బుచ్చిబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఓకే సార్ కూర్చోండి స్వామి ఓకే ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ అన్న ఇవ్వండి అన్న సార్ సార్ ఓకే సార్ సార్ ఓకే సార్ సరే కొంచెం జిల్లా తాళరేం మండలం పి మల్లవరం గ్రామ సర్పంచ్ సీనియర్ టీడీపీ నాయకులు దున్నా సత్యనారాయణ మృతి చెందారు. జిల్లా తాళరేం మండలం పి మల్లవరం గ్రామ సర్పంచ్ సీనియర్ టీడీపీ నాయకులు దున్నా సత్యనారాయణ మృతి చెందారు. ఆయన మరణం పట్ల టీడీపీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సత్యనారాయణ స్వగ్రామం పత్తికొంది నివాసం వద్ద పార్థిక దేహాన్ని ముమ్మడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు నివాళులర్పించారు. చాలా ఉంటుందండి. ఇక్కడ లేదండి, కోపం లేదండి. ఎంత కోపం సార్ ఆగిపోవడం ఎంత అలాగే ఉన్నాయి సార్.
ఇంటికి వెళ్దాం మండే చూసి మండే హాస్పిటల్కి అనపర్తి నియోజకవర్గంలో 3 మండలాలు బ్యాంక్ అధికారులతో సైబర్ నేరాలపై సమీక్ష సమావేశాన్ని ఏర్పాట్లు చేసిన అనపర్తి సిఐ సుమన్. అనపర్తి నియోజకవర్గంలో 3 మండలాలు బ్యాంక్ అధికారులతో సైబర్ నేరాలపై సమీక్ష సమావేశాన్ని ఏర్పాట్లు చేసిన అనపర్తి సిఐ సుమన్. సిఐ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాలపై 3 మండలాల బ్యాంక్ ఉద్యోగస్తులతో సమావేశం నిర్వహించడం జరిగిందని, ఈ సైబర్ నేరాలపై జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలోని బిక్కవోలు ఎస్ఐ రవిచంద్ర మరియు మిగతా మండలాలు ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో అడుగడుగునా బెల్ట్ షాపులు పట్టించుకోని అధికారులు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో అడుగడుగునా బెల్ట్ షాపులు పట్టించుకోని అధికారులు. మద్యం బెల్ట్ షాపులపైన ముఖ్యమంత్రి ఆదేశాలు బేఖాతర్. ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం బెల్ట్ షాపులు ఉండకూడదని ప్రభుత్వం అధికారికంగా మంజూరు చేసిన మద్యం షాపులు తప్ప గ్రామాల్లో ఎక్కడా బెల్ట్ షాపులు నిర్వహించిన కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించిన అటు ఎక్సైజ్ శాఖలో గాని ఇటు పోలీస్ శాఖలో గాని చలనం లేదు. దీంతో ముమ్మిడివరం నియోజకవర్గంలో గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం గొలుసు దుకాణాలు వెలుస్తున్నాయి. దీనిలో మద్యం బాబులు కోలాహలంతో గ్రామాల్లో కొంత అలజడి వాతావరణం నెలకొంటుంది. ఏకంగా గ్రామాల్లో ఒకరు చొప్పున బెల్ట్ దుకాణం నిర్వహించుకోసం వేలాది పాటలు సైతం నిర్వహించి పాట దక్కించుకున్న వారు అమ్మకాలు సాగిస్తున్నారు. పాట ద్వారా వచ్చిన సొమ్మును కొంత గ్రామాల్లో కొన్ని కార్యక్రమాల నిర్వహణకు, కొంత అధికారులకు, మరికొంత బ్రోకర్లకు ఇచ్చేలా ఒప్పందాలు చేసుకుని మరి పాటలు నిర్వహిస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పాటలు కూడా గ్రామాన్ని బట్టి లక్షల్లో జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కాట్రేనికోన, ముమ్మిడివరం, పోలవరం మండలాల్లో అధికారికంగా ప్రభుత్వం 13 షాపులు మంజూరు చేయగా అధికారికంగా అనధికారికంగా సుమారు 90 షాపుల వరకు కుటీర పరిశ్రమగా గొలుసు మద్యం దుకాణాలు బరితెగించి ఏర్పాట్లు చేసి విచ్చలవిడిగా గుడి, బడి, నివాస గృహాలు అని పట్టి పట్టలేనట్లుగా బహిరంగంగా అమ్మకాలు సాగిస్తున్నారు. దీనిపై ఎక్సైజ్ శాఖ అధికారులను వివరణ కోరగా బెల్ట్ షాపుల పైన కఠినంగా వ్యవహరిస్తామని చెబుతున్నారు. కానీ తూతూ మంత్రంగా హడావిడి తప్ప కఠిన చర్యలు ఎక్కడా కానరావటం లేదు. ముఖ్యమంత్రి ఆదేశాలు బేఖాతరు చేస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకొని బెల్ట్ షాపును నిరోధానికి చర్యలు తీసుకొని
గ్రామీణ ప్రాంతాల్లో శాంతియుత వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. కేవలం మద్యం మాత్రం లూజ్ అమ్మకూడదు, మద్యం సీసాలు అలాగే అమ్మాలి, బెల్ట్లు ఇవ్వకూడదు. అదేవిధంగా బెల్ట్లో మనకి ఏంటంటే యానం నుంచి మద్యం వస్తుంది కాబట్టి మేము ఈ విరివిగా మనం దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి రైస్ చేసి అనేకమైన కేసులు, మద్యం కేసులు అంటే బెల్ట్ షాప్ కేసులు పట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఏమన్నా ప్రజల దృష్టికి కానీ మీడియా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం యొక్క ప్రభుత్వం ఒక సదుద్దేశంతో మద్యం షాపులను ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మద్యం అనారోగ్యం పాలవుతున్న కొంత కారణంతో ఇవ్వడం జరిగింది కాబట్టి సద్వినియోగం చేసుకోవాలి, దీన్ని దుర్వినియోగం చేయకూడదు. బెల్ట్ షాపులు ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. అదేవిధంగా ఎంఆర్పి ధరలకే మద్యం అమ్మాలి, లూజ్ అమ్మకూడదు. కాబట్టి ఈ విషయాల్లో ఏ విధమైన లోటుపాటు జరిగినా మీరు మాకు మా డిపార్ట్మెంట్లో ఎవరికి తెలియజేసినా దానిపైన యాక్షన్ తీసుకొని వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. షాపుకి సస్పెండ్ చేసేంత వరకు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఇది గుర్తెందుకుని మద్యం వ్యాపారులు వాటిని అమలు చేయాలని చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నిబంధనల ప్రకారం వ్యాపారం చేసుకోవాలని తెలుపుతూ, అదేవిధంగా ఏ విధమైన ఇన్ఫర్మేషన్ మాకు చెప్పాలని తెలుపుతూ సమయాన్ని ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాం. అంటే షాపులో అమ్మకూడదు, వాళ్ళు ఇంకా బయట పబ్లిక్ ఎక్కడైనా కొనుక్కున్నారు కానీ అక్కడ సంబంధం లేదు. కానీ షాపులో అయితే షాపు దగ్గర షాపు పరిసరాలు తాకూడదు. పాలిత ప్రాంతమైన యానాం నవోదయ విద్యాలయంలో విద్యుత్ సంరక్షణపై అవగాహన మరియు ప్రచారంలో భాగంగా పాలిత ప్రాంతమైన యానాం నవోదయ విద్యాలయంలో విద్యుత్ సంరక్షణపై అవగాహన మరియు ప్రచారంలో భాగంగా భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గత నెల ఆన్లైన్ మాధ్యమాల్లో నిర్వహించిన చిత్రలేఖన పోటీలో నవోదయ విద్యాలయ యానాంకు చెందిన 8వ తరగతి విద్యార్థిని కుమారి ఎం రితిక యానాం రీజనల్ స్థాయిలో ప్రోత్సాహక నగదు బహుమతి గెలుపొంది రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయిందని విద్యాలయ ప్రిన్సిపాల్ శ్రీ సి రాజశేఖర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26న పాండిచ్చేరిలో జరగబోయే రాష్ట్ర స్థాయి ప్రత్యక్ష చిత్రలేఖన పోటీలకు రితిక హాజరవుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కుమారి రితికను మరియు విద్యాలయ ఆర్ట్ టీచర్ను ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది అభినందించారు. జిల్లా జగ్గంపేట మండలం సీతానగరం గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ప్రారంభించి విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లా జగ్గంపేట మండలం సీతానగరం గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ప్రారంభించి విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు. 3 రోజులుగా జరుగుతున్న కార్యక్రమం మొదటి రోజు ఆలయమంతా సర్వాంగ సుందరంగా అలంకరించి కోలాటాలతో స్వామివారి విగ్రహాలను ఊరేగించారు. 2వ రోజు హోమాలు, యజ్ఞాలు నిర్వహించారు. ఆదివారం నాడు ఆలయ ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ గ్రామ ప్రజల సహకారంతో చుట్టుప్రక్కల ప్రాంత నాయకులు, భక్తులు సహాయ సహకారాలతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణం చేపట్టి పూర్తి చేశామని, ఈ రోజు విగ్రహ ప్రతిష్ట మహోత్సవం, ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, వారి సతీమణి జ్యోతుల లక్ష్మీదేవి, మండల టీడీపీ అధ్యక్షుడు మారిశెట్టి భద్రం, పాండ్రంగి రాంబాబు, వేములకొండ జోగారావు, బోధ శివ, కొండ్రోతు శ్రీను, సీతానగరం గ్రామంలోని నాయకులు, ప్రజలు, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు, వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. అందరూ కూడా ఆవునే చూడాలనుకుంటుంది. తర్వాత నిదానంగా అర్థం చూడాలి తప్ప వేరుగా స్వామి ఆ రోడ్డు ఖాళీ చేయాలి.
గోమాతకి దారి ఇవ్వాలి. స్వామి మాతలు స్వామి గోమాతకి దారి ఇవ్వాలి. దయచేసి గోమాతకి దారి ఇవ్వాలి. గోమాత దర్శనం చేసుకోవాలి. గోమాత దర్శనానంతరం దండం పెట్టుకుంటే సర్వదేవతా స్వరూపం గోమాత అనుగ్రహించాలి కదా. అవి ధాన్యం ఇప్పుడు ఇదే ముంచి కదా. వస్తున్నా స్వామి. దాంట్లో సందులో జనక సారి ఎదురుకుండా పెడితే కొద్దిగా సారి వచ్చారు. ఈ ఆలయం కోసం ఈ బీసీ స్వామి శరణం. అక్కడ ఖాళీ ఉంటే స్వాములు కౌంటర్ భోజనం చేస్తారు. అందరూ భోజనాలు రమ్మని గోమాత రావాలి. గోమాత తీసుకురావాలి. స్వామి స్వామి కన్నా గోమాత తీసుకురావాలి కోరుతున్నాం. అక్కడ కౌంటర్ గారు ఖాళీగా ఉందంటే ఇప్పుడు గోమాతకి దారి ఇవ్వాలి. స్వామి చరణం. స్వామివారి దర్శనానికి 1 గంట సమయం పడుతుంది కాబట్టి కార్యక్రమం అనంతరం వారి పేర్లు కూడా పేర్లు వేయడం జరుగుతుంది. స్వామివారి విగ్రహ ప్రతిష్ట స్వామి ముప్పై పరివారు ఇతర వాసులు 5,000 రూపాయలు, ఉన్న దండేశ్వరులు ప్రజల వాసులు 5,000 రూపాయలు, 5,000 రూపాయలు
ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో జమ్ము పడవలో తెలగారెడ్డి లక్ష్మి అనే మహిళ ఆర్థికంగా ఇబ్బందులు పడుతుందని తెలుసుకున్న అమలాపురానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు స్వచ్ఛంద సేవకుడు సూరపరెడ్డి సురేష్ ఆదివారం లక్ష్మి నివాసానికి చేరుకొని ఆమెకు కొంత తోడ్పాటుగా ఉంటుందని నిత్యావసర వస్తువులు ఇచ్చి ఆమెకు ధైర్యం చెప్పాడు. ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో జమ్ము పడవలో తెలగారెడ్డి లక్ష్మి అనే మహిళ ఆర్థికంగా ఇబ్బందులు పడుతుందని తెలుసుకున్న అమలాపురానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు స్వచ్ఛంద సేవకుడు సూరపరెడ్డి సురేష్ ఆదివారం లక్ష్మి నివాసానికి చేరుకొని ఆమెకు కొంత తోడ్పాటుగా ఉంటుందని నిత్యావసర వస్తువులు ఇచ్చి ఆమెకు ధైర్యం చెప్పాడు. ఈయన గత 4 సంవత్సరాల నుంచి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేశామని, అలాగే ఎవరైనా ఇబ్బందిలో ఉంటే తప్పకుండా సహాయపడతానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలోని సుంకరపాలెం జనసేన పార్టీ నాయకులు సాయిరా, బుజ్జి, చిట్టి, తాతారావు, గణేష్, సతీష్, సురేష్, అశోక్, బాబీ, వినోద్, ప్రసాద్, చిన్ని మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు సూరపరెడ్డి సురేష్. నేను సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. అలాగే నిత్యం సమకాలీన సమస్యలపై ఏంటి, ప్రస్తుతం ఉన్న సమాజంలో పేరుకుపోయిన సమస్యలు ఏంటో తెలుసుకుని పోరాడుతూ ఉంటాను. నేను గత 4 సంవత్సరాల నుంచి ఈ సమాజానికి నేను ఏం చేయగలను, నాకున్న పరిధిలో నేను ఎవరికి సహాయపడగలను ఒక ఆలోచన వస్తే నేను చిన్నగా సహాయ కార్యక్రమాలు చేయడం స్టార్ట్ చేసి నేను చేస్తున్న సహాయ కార్యక్రమాలకు నలుగురికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అప్పుడు కొంతమంది ఉత్సాహవంతులు నాకు వెన్నుతట్టి ముందుకు నడిపించారు. తర్వాత అలా నెమ్మదిగా నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు 10 మందికి తెలిసేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దాతల్ని ఉత్సాహపరిచి ఇంకా సేవా కార్యక్రమాలని విస్తృతం చేయడం జరిగింది. ఇంకా మనం ఇంకా ఎంతమందికి సేవా కార్యక్రమాలు చేయగలం, ఇంకా ఎంతమందికి బాగా ఉపయోగపడడం. రాను సమాజంలో సమస్యలన్నీ పేరుకుపోతున్నాయి. పైకి అందరూ బాగున్నట్టు కనిపిస్తున్నారు, కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆర్థిక సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నారు. ఇలా ఎక్కువగా ఆరోగ్య సమస్యలు పెరిగిపోయినాయి. అలాగే మహిళలకి టాయిలెట్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది కొన్ని రకాల అలా ప్రతి సమస్యలతో చాలామంది రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి సమస్యల్లో ఉన్న వాళ్ళకి మనం ఏదో రకంగా సహాయపడగలం. అలాగే మిగతా జనరల్గా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఏ రకంగా పడగలగం అని ఒకసారి ఆలోచిస్తే నేను ఒకటే అనుకున్నాను. సమాజంలో ఆర్థికంగా సామాజికంగా బలంగా ఉన్న వ్యక్తులు కలిసి బలహీనంగా ఉన్న వ్యక్తుల గురించి వివరించి వాళ్ళ నుంచి ఎంతో కొంత ధనం కానీ మాట సహాయం కానీ ఇంకో రకంగా సహాయం అనేది సేకరించి ఈ రూపంలో సహాయం చేయడం జరిగింది. ఇప్పటి వరకు నేను 400 కుటుంబాల పైగా సహాయక సేవా కార్యక్రమాలు ఉపయోగపడటం జరిగింది. అందులో షెడ్స్ వేయించడం, మెడిసిన్స్ ఇప్పించడం, ఇంకా బ్లడ్ ఇప్పించడం, ఇలాంటివి నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు ఇప్పించడం, ఏదైనా రికమెండ్ చేయించడం, ఇలాంటివన్నీ జరిగినాయి. ఇంకా విస్తృత స్థాయిలో నేను ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలి. దానికి 10 మంది దాతలు ముందుకు రావాలి. అందరినీ కలిసి ఇంకా సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తానని మనవి చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈవిడ గురించి నాకు ఒక అమలాపురం కౌన్సిలర్ ద్వారా తెలిసింది. నేను వెంటనే ఎప్పుడు నిత్యం సేవా కార్యక్రమాలకు ఉపయోగపడే ఒక ఆయన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.